తెలుగు మెథడాలజీ సెకండ్ ఇయర్ ఫస్ట్ లెసన్ అండి. ఇది భాష గురించి. భాష కేవలం మానవులకే ఉన్న ప్రత్యేక లక్షణం ఇది. అవును కదా! మనిషి సంఘజీవి. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనమే ఈ భాష. సృష్టిలోని ప్రాణులన్నింటిలో మానవుడు ప్రజ్ఞావంతుడు. భాష అనంతమైనది, మానవ నిర్మితమైనది. విద్యలో విజ్ఞానార్జనలో భాషకున్న ప్రాధాన్యత చాలా గొప్పది. భాష వ్యవస్థీకృతం. ప్రతి భాషకు ఒక నిర్మాణ సూత్రం అనేది ఉంటుంది. భాష వల్ల మానవుడు భావ వ్యక్తీకరణ, భావ స్వీకరణ ప్రయోజనాలు నేర్చుకుంటున్నాడు. పశుపక్ష్యాదులు కూడా భావ ప్రకటన చేస్తాయి, కానీ మనిషి మాత్రమే భాషను భావ ప్రసారానికి వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో వినియోగిస్తాడు. ప్రపంచంలో భాషలన్నింటినీ భాషా శాస్త్రజ్ఞులు కొన్ని కుటుంబాలుగా వర్గీకరించారనమాట. అది ఫస్ట్ ఇయర్లో కూడా చూసాము. ప్రపంచంలో వాడుకలో ఉన్న భాషల స్వభావాలు, స్వరూపాలు పరిశీలించిన భాషా శాస్త్రజ్ఞులు భాషల పుట్టుకల గురించి పరిశీలన ప్రయోగాలు చేసి కొన్ని భాషోత్పత్తి వాదాలను ప్రకటించారనమాట. ఇలా భాష నిర్మాణం ప్రతి భాషకు విలక్షణంగా ఉంది. భాష పరిణామశీలి అని ప్రాచీన సాహిత్యం ఉన్న ఏ భాషను పరిశీలించినా మనకి స్పష్టమవుతుంది. భాష స్వభావం, నిర్మాణం ఎలా ఉంది, భాష యొక్క ఆవశ్యకత ఎలా ఉందో చూద్దాము. విద్యలో విజ్ఞానార్జనలో భాషకున్న స్థానం చాలా గొప్పది. ఏ విషయానికైనా బోధనా మాధ్యమం భాషే కదా. మరి విద్యార్థి వివిధ అంశాలను విని, చదివి, అర్థం చేసుకుని తిరిగి ప్రకటించడానికి కూడా భాషే సాధనం. అందువల్ల అందరు ఉపాధ్యాయులు, చిత్రోపాధ్యాయులు భాషా ఆవశ్యకతను, ప్రాధాన్యతను అవగాహన చేసుకోవాలన్నమాట. మానవుని ప్రత్యేకతకు, ప్రజ్ఞకు మూల కారణం అతనికి గల భాషా సంపద. భావ వ్యక్తీకరణకు, భావగ్రహణానికి ఉపయోగపడే అర్థవంతమైన పదాల కూర్పే భాష. ఇలాంటి ప్రత్యేకత గల భాష వల్లనే మానవుడు తరతరాల వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వ సంపద పొందగలుగుతున్నాడు. భాష మూలంగానే అతడు తన ఆనందాన్ని, అనుభూతులను, ఆలోచనలను, ఉద్వేగాలను భావనల రూపంలో వ్యక్తీకరించగలుగుతున్నాడు. భాష లేకపోతే మానవ చరిత్ర గురించి మనకు ఇంత తెలిసేది కాదు. భాష వల్ల మానవజాతి ఔన్నత్యం, సంస్కృతి, సభ్యత, నాగరికతలు తెలుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ భాష యొక్క స్వభావం గురించి చూద్దాము. భాష స్వభావం అన్నమాట. ఇక్కడ మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి భాష మాట్లాడగలగడం. భాష మాట్లాడలేని మానవుడు లేనట్లే భాష మాట్లాడగలిగిన మానవేతర ప్రాణి కూడా ఏదీ లేదు. మెదడులో కానీ, ముఖ యంత్రంలో కానీ లోపాలున్న కొంతమందికి తప్ప మిగిలిన మానవులందరికీ మాట్లాడే శక్తి ఉంటుంది కదా. మరి మానవుడు తన మనసులో అభిప్రాయాలను బహిర్గతం చేయడానికి నోటి ద్వారా వచ్చే ధ్వనులే భాష అన్నమాట. మనకు తెలియని భాష ఒకరు వ్యవహరిస్తున్నప్పుడు మనం వినేవి ఆ వ్యక్తి నోటి ద్వారా చేసే రకరకాల ధ్వనులే. ఆ భాష తెలిసిన వారికి ఆ ధ్వనుల అర్థం బోధపడుతుంది, తెలియని వారికి వాటి అర్థం బోధపడదు. కాబట్టి భాష అంటే కొన్ని ధ్వనుల సముదాయమే అని దీనివల్ల తెలుస్తుంది అనమాట. కోతులు, పశుపక్షాదులు కూడా భయం, ప్రేమ, ఆకలి మొదలైన భావాలను సూచించడానికి అరుపులు అరుస్తాయి. అయితే మానవ భాషకి, పశుపక్షాదులకి, అరుపులకి మధ్య ఎంతో భేదం ఉంది. మానవులను జంతు ప్రపంచం నుండి వేరు చేసి చూపించేది ఈ భాష కదా. మరి భాష వలననే మనిషి ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి భాష కాలానుగుణంగా సామాజిక అవసరాలకు తగినట్లుగా మార్పుకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల భాషల్లో బహురూపత, వైవిధ్యం ఏర్పడతాయన్నమాట. సందర్భాన్ని, ప్రయోగాన్ని, పరిసరాలని బట్టి ఒక మాటకు పలు అర్థాలు ఆపాదించుకోవాల్సి వస్తుంది. రాజకీయ, ఆర్థిక, భౌగోళికాది కారణాల వల్ల, మతాలు, ఆచారాల వల్ల, ఇతర భాషల ప్రభావాల వల్ల, సమకాలీన పరిస్థితుల వల్ల కూడా మనకి అర్థాలు మారుతూ ఉంటాయన్నమాట. భాష స్వభావాన్ని బట్టి భాషా శాస్త్రవేత్తలు కొన్ని భాషా భేదాలను చెప్పారు. అవి ఏంటి? ఒకటి ఉద్దేశపూర్వక ఉచ్చారణ, అంటే ఇంటెన్షనల్ అటరెన్స్ అన్నమాట. ఉత్పాదకత, ప్రొడక్టివిటీ, స్వచ్ఛందత అంటే వాలంటరీ, పరస్పర వినిమయం అంటే ఇంటర్చేంజబిలిటీ, ప్రత్యేకత, కాలాంతర ప్రాప్తి, దేశాంతర ప్రాప్తి, సాంస్కృతిక ప్రసరణం, ద్వివిధ నిర్మాణం, సృజనాత్మకత. ఇవన్నీ కూడా మనకి కొంతమంది భాషావేత్తలు వీటి యొక్క భేదాలను గురించి చెప్పారు.
ఒకటి ఉద్దేశపూర్వక ఉచ్చారణ గురించి ఫస్ట్‌ది చూద్దాము. ఏంటి ఇంటెన్షనల్ అటరెన్స్ అనమాట. అంటే ప్రతి భాష విశిష్టమైన కొన్ని వర్ణాలుగా, విశిష్టమైన పదాంశాలుగా ఆహ్, విం వింగలించడానికి వీలుగా ఉంటుందనమాట. ఈ వర్ణాల యొక్క కూడిక చేతనే మానవ భాష అనేది ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ చిలుకలు, గోరువంకలు కొన్ని మాటలను పలుకుతాయి. అవి అభ్యసనం చేతనే గానీ ఉద్దేశపూర్వకంగా కాదు. కానీ చిలకలు నమ్మేవాడు చిలుకతో దీని ధర ఇంత ఉండునా అని అడిగితే దానికి చిలుక అందుకు సందేహమా అని అంటుంది. దీన్ని బట్టి చిలుకకు తాను పలికే మాటలకు అర్థం తెలియదని తెలుస్తుంది. చిలుక సందేహమా అనే పదాన్ని యాంత్రికంగా వల్లవేసిందే కానీ వర్ణాల పదాల అర్థం దానికి తెలీదు. మొత్తం వాక్యం ఉచ్చరించడం కూడా ఇలాగే చేస్తుందనమాట. మానవ భాషలో ఉద్దేశపూర్వక ఉచ్చారణ ఉంటుంది కానీ పశుపక్షాదులలో అది కనిపించదు. ఓకేనా. తర్వాత ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ అంటే ఏంటి? భాషలో నిర్మాణాంశాలకు భాషలో నిర్మాణాంశాలను కలిసి కొత్త రూపాన్ని ఉత్పన్నం చేయొచ్చు అనమాట మనం. శిశువులు పెద్దలు మాట్లాడిన వాటిని తిరిగి పలుకుతారు. కొంతకాలమైన తర్వాత తామే స్వయంగా కొత్త నిర్మాణాన్ని కూడా చేయగలుగుతారు కదా పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న వస్తున్నాడు పిలుస్తున్నాడు, నాన్నని చూడు, నాన్నని పిలు, ఇలాంటి మొదలైన వాక్యాల్లో ఉన్న నాన్న అనే పదం విశిష్టంగా గుర్తించి తనకు కావలసిన పద్ధతిలో అన్న వస్తున్నాడు, అన్న పిలుస్తున్నాడు, అన్నని చూడు అని చెప్పి అన్నని పిలు మొదలైన విధంగా ఉపయోగించుకుంటూ ఉంటాడనమాట. ఈ ఉత్పాదకత మూలంగా మానవ వ్యవహారంలో కొత్త నిర్మాణం సాధ్యమవుతుంది. చిలక పలుకుల్లో ఈ రకమైన ఉత్పాదకత లేదు. అవి న్యాచురల్‌గా ఏం పలకవు కదా! మనం నేర్పిస్తేనే అవి నేర్చుకుంటాయన్నమాట. చిలుకలకు నేర్పిస్తే చుట్టాలొచ్చారు అని అనగలవు గానీ, ఎవరొచ్చినప్పటికీ వాటికి ప్రకటన విధానంలో మార్పుండదు. చుట్టాలు అనడానికి బదులుగా మిత్రుడు, శత్రువు, దొంగలు మొదలైన మాటలను వాడడం వాటికి సాధ్యం కాదు. యాంత్రికంగా వదిలివేయడమే కానీ, నూతన పదజాలంతో వాక్య నిర్మాణం చేయడం చిలుకకు సాధ్యం కాదు. నెక్స్ట్ స్వచ్ఛందత అనంటే వాలంటరీ. స్వచ్ఛందత అంటే వాలంటరీ. నిజంగా వాచకమైన శబ్దానికి వాచ్యమైన వస్తువుకి సంబంధం ఎంతమాత్రం లేదు. అంగీక ముద్రలు, చిత్రాలు, ఇతర విధములైన సంకేతాలు సాధారణంగా వస్తువు యొక్క స్వరూపాన్నో, స్వభావాన్నో ప్రకటిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తేనెటీగలు, చింపాంజీలు ధ్వని చేయడంతో పాటు దిశను, దూరాన్ని ఉద్దేశిస్తూ అనుసరిస్తాయి కదా! ఎర్ర దీపాన్ని చూపితే వాహనాలను ఆపాలని, ఆకుపచ్చ దీపాన్ని చూపితే వాహనాలను ముందుకు పోనీయాలనేవి సంకేతాలు. ఇవి కొన్ని నిబంధనలను బట్టి ఏర్పడ్డాయి. టెలిఫోన్లో వాడేవి కూడా సంకేతాలే. ఇలా అనేక విధాలైన సంకేతాలు ఉన్నాయి. పెక్కు సంకేతాలు భాషా సంబంధమైన సంకేతాల వల్ల స్వచ్ఛందాలే ఉంటాయన్నమాట. తర్వాత పరస్పర వినిమయం అంటే ఇంటర్చేంజబిలిటీ. వక్త ఉచ్చరించిన మాటల వల్ల ధ్వని తరంగాలు ఏర్పడతాయి. ఆ ధ్వనుల వల్ల శ్రోత పరి ప్రచోదనం, ప్రేరణ పొందుతాడనమాట. అంటే ప్రతిక్రియ ఉంటుందని అర్థం. అది క్రియ రూపంలో ఉండవచ్చు, వాక్ రూపంలో ఉండవచ్చు. ఎలాగంటే ఒకడు అదిగో పోమనగానే ఒకడు పరిగెత్తుకెళ్ళి కర్రనో, రాతినో పరిగెట్టుకు రావడాన్ని క్రియారూప ప్రతిక్రియ అంటారనమాట. ఇక్కడ మనకి బిట్ ఇచ్చాడండి. ఏంటి అదిగో పాము అంటే అదిగో పాము అనగానే ఒకడు పరిగెత్తుకెళ్ళి కర్రనో, రాయనో పట్టుకురావడాన్ని ఏమంటారని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అంటే ఏమంటారంటే దేనికి సంబంధించింది అని చెప్పి. ఇది పరస్పర వినిమయానికి సంబంధించింది ఆన్సర్ అయితే. అలా ఒక టెట్లో బిట్ ఇచ్చాడు. ప్రీవియస్ బిట్స్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా తెలుస్తుందండి ఇది. నెక్స్ట్ మరొకడు ఎక్కడ అని ప్రశ్నిస్తాడు. దాన్ని వాగ్రూప ప్రతిక్రియ అంటారు. ఒకే ప్రచోదనానికి ఉభయవిధ ప్రక్రియలు ఒకే కాలంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు. వాచిక సంకేతానికి మాత్రమే వాచ్యత, శ్రావ్యత అనే 2 ధర్మాలు ఉన్నాయన్నమాట. తర్వాత ప్రత్యేకత స్పెషలైజేషన్ వచ్చేసి ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. కొందరికి తమ భాష మాత్రమే తెలిసి ఉండడం చేత అన్య భాషలు భాషా వాచ్యాలు కావని వానికి ఒక పద్ధతి లేదని అంటారు. ఉదాహరణ బాలుడు వస్తున్నాడు, బాలిక వస్తుంది. దీన్ని హిందీలో లడకా ఆతా హై, లడ్కీ ఆతీ హై అని, అదే ఆంగ్లంలో ఏ బాయ్ కమ్స్, ఏ గర్ల్ కమ్స్. ఆంగ్లేయునికి తెలుగు, ఇంగ్లీష్ భాషల వాక్య నిర్మాణ వైఖరి అలజడిని కలిగిస్తుంది. అది వాణి నిర్మాణ క్రమాన్ని బట్టి, అర్థస్ఫురణను బట్టి అభివ్యక్తమవుతుందన్నమాట. తర్వాత కాలాంతర ప్రాప్తి
కాలాంతర ప్రాప్తి అంటే ఏంటి? మానవ భాష కాలాలతో సంబంధం లేకుండా వాడటానికి, వినియోగించడానికి వీలు కలిగి ఉండడాన్ని మనం కాలాంతర ప్రాప్తి అంటాం. ఏంటి? మానవ భాష కాలాలతో సంబంధం లేకుండా వాడడానికి, వినియోగించడానికి వీలు కలిగి ఉంటుందన్నమాట. ఇది కాలాంతర ప్రాప్తి. మానవుడు వేద యుగాన్ని గురించి, వర్తమాన యుగాన్ని గురించి, భవిష్యత్ యుగాన్ని గురించి సమానంగానే మాట్లాడగలడు. శ్రోత కూడా దానిని అవగాహన చేసుకోగలుగుతాడనమాట. తర్వాత దేశాంతర ప్రాప్తి అంటే ఇక్కడ మానవ భాష దేశాంతరం మందును వ్యవహృతం కాగలదనమాట. అంటే ఈ యాత్ర సహాయం వల్ల టేప్ రికార్డును నిర్మించి దేశాంతరానికి తీసుకెళ్ళి వెళ్ళవచ్చు. ఈ రికార్డు నుంచి వచ్చే శబ్దాన్ని భాష అనవచ్చా అని ప్రశ్న. ఔపచారికంగా భాష అని అనవచ్చేమో అని భాష అని అనవచ్చేమో కానీ శాస్త్ర దృష్టిలో అట్లా అనడానికి వీల్లేదు. వక్తముఖ నిర్ణీత ధ్వనులకే భాష సాంకేత యోగ్యత ఉంది. భాషా సంకేత యోగ్యత ఉంది. కానీ విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మారిన ధ్వనులకు ఆ యోగ్యత లేదు. ఒక పుస్తకం భాష కానట్లే యాంత్రిక సాధన కూడా భాష అని వాదించవచ్చు అనమాట. కానీ భాష యొక్క బహిస్వరూపమైన ధ్వని ఈ సముదాయం నిలిచి ఉన్నది కాబట్టి దీనిని కూడా భాషగా పరిగణించవచ్చు. సాంస్కృతిక ప్రసరణము. భాష ఒకరి నుంచి మరొకరికి ప్రసరిస్తుంది. భాష ఒక తరం నుంచి తర్వాత తరాలకు కూడా ప్రసరిస్తుంది. సంస్కృతి వల్లనే భాష కూడా తరతరాలకు ప్రసరిస్తుంది. ఇట్ ఈస్ ద ట్రాన్స్మిటర్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ అనమాట. అదర్ జనరేషన్. మనము పై లక్షణాలను పరిశీలించామనుకోండి, మనకేమనిపిస్తుంది? భాష సాంకేతికమని, యాదృచ్ఛికమని, సామాజికమని, అర్థవంతమని, అనుకరణ సాధ్యమని, నిర్మాణాత్మకమని, పరిణామశీలి అని కూడా మనం గ్రహించవచ్చు అనమాట. ఇక్కడ భాష యొక్క నిర్మాణం ఎలా జరుగుతుందో చూద్దాము. భాష యొక్క నిర్మాణం ఎప్పుడు కూడా కాన్సనెంట్, ఓవెల్ రూపంలోనే జరుగుతుంది. మనం శబ్దాలు చూడండి. మనకి కాన్సనెంట్స్ అంటే ఏంటి? ఓవెల్స్ అంటే ఏంటి? మనకి ఆ నుంచి అమ్మ వరకు ఉండేవేమో ఓవెల్స్, మిగతాయన్నీ కాకాల నుంచి అన్నీ ఉండేవి కూడా మనకి కాన్సనెంట్స్ అంటాం కదా. అచ్చులు హల్లులు అని చెప్పేసి అదనమాట. ఇక్కడ మనం ప్రతి భాష కూడా మన సివి రూపంలోనే ఉంటుంది. ఏంటది సివి అండ్ కాన్సనెంట్ ఓవెల్స్. ప్రతి భాష మనకి శబ్దాలను విడదీస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఉంది. నాన్నని ఎలా విడదీస్తాము? ఒక అచ్చు ఒక హల్లు కింద మనం విడదీస్తాము. ఇన్ ప్లస్ ఆ వచ్చేసి నా అవుతుందనమాట. అంటే ఏమైంది ఇక్కడ? ఇన్ కాన్సోనెంట్, ఆ వచ్చేసి మనకి ఓవెల్ అనమాట. ఇలా సివి కింద మనము ప్రతిదాన్ని విడదీస్తాము. అదే ఈ భాషా నిర్మాణం అనమాట. భాష అనంతమైంది, మానవ నిర్మితమైంది మనకు తెలుసు. అది ధ్వని సంబంధిత వాక్య నిర్మితం, కట్టుబాట్లు నియమాలు కలిగింది. వివిధ ప్రక్రియల సృష్టి వల్ల, భాషా రూపాల సృజన వల్ల భాషాక్రమం వికాసం పొందుతూ ఉంది. భాష సార్వత్రికం, సార్వజనీనం. భాషకున్న ప్రాథమిక నియమాలు, నిబంధనలన్నీ సార్వత్రికాలు. మరి అన్ని భాషలకు సమానంగా వర్తించేవి అన్నీ కూడా. ప్రతి భాషలోనూ హల్లు అచ్చు అంటే సివి పద్ధతే ఉంటుంది. హల్లులను అచ్చులు లేకుండా పలకలేము. అవును కదా. ఒకవేళ పలికిన 2-3 హల్లులకు మించి ఒకటిగా పలకలేము. ఫర్ ఎగ్జాంపుల్ 3 హల్లులు సంయుక్తాక్షరాలు గల పదాలు ఏ భాషలోనైనా 10 కూడా ఉండవు. స్త్రీ ఉందనుకో, స్త్రీ, శాస్త్రము, స్ట్రీట్, స్ట్రక్చర్, ఎంత వెతికినా ఎస్టీఆర్ ధ్వనులలో మనకి ధ్వనులతో తప్ప ఇతర ధ్వనులు హల్లులు గల సంయుక్తాక్షరాలు ఎక్కడా కనిపించవు. 4 హల్లులు గల సంయుక్తాక్షర పదాలు అనేవి అసాధ్యం అనమాట. ప్రపంచంలో ఏ భాష అయినా ఒకే రకమైన మౌలిక నియమాలను పాటిస్తుంది. పదాలను ఉచ్చరించడంలో శబ్దానికి, ధ్వనికి ప్రాధాన్యతనిస్తారంట. అందువల్ల ఏ పదానికి ఎలా పలకాలో, ఏ సందర్భాల్లో ఎలాంటి మార్పులను అన్వయించుకోవాలో పిల్లలు నిర్ణయించుకోగలుగుతారు. సాధారణంగా ప్రతి పదంలో అచ్చు, హల్లు శబ్దాలు ఏకాంతరంగా కొనసాగుతూ ఉంటాయి. అయితే ప్రతి పదంలోని అక్షరాల సంఖ్య శబ్దాలు ధ్వనుల సంఖ్యకు సమానంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు సైకాలజీ అనే వర్డ్ ఉందండి మనకి. అది అక్షరాలేమో 10 ఉంటాయి, శబ్దాలేమో 9 ఉంటాయి. వాటిలో అచ్చులు 5, హల్లులేమో 4 ఉంటాయి అన్నమాట. ప్రపంచంలో ఏ భాషనైనా, ఏ లిపినైనా రాయొచ్చు. ఇందుకోసం శబ్దాలను అక్షర రూపంలో వ్యక్తపరిచే ప్రయత్నం జరుగుతుందన్నమాట. అయితే కొన్ని రకాల ఉచ్చారణకు సమానమైన అక్షర రూపాలు ఉండకపోవచ్చు.
ఒక పదాన్ని అందులో గల శబ్దాలను బట్టి ఉచ్చరించడంలో అన్ని సందర్భాల్లోనూ ఒకే రకమైన ఉచ్చారణ ఉండదు. సందర్భానుసారంగా ఉచ్చారణ మారుతూ ఉంటుందన్నమాట. సౌండ్ ఆఫ్ ఈ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలిఫెంట్ టు మేక్. చూడండి ఇక్కడ సౌండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. స ఈ సౌండ్ అనేది ఎలిఫెంట్‌లో ఒకలా ఉంది, మేక్‌లో ఒకలా ఉందని చెప్తున్నారనమాట. ప్రతి పదాన్ని కూడా మానవుడు తనకు సౌలభ్యమైన క్రమంలోనే ఉచ్చరించే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం అచ్చు, హల్లు రావడము, హల్లు తర్వాత అచ్చు రావడము, 2 లేదా 3 హల్లుల తర్వాత అచ్చు రావడం. ఇదే క్రమంలో మాత్రమే పదోచ్చారణ ఉంటుందనమాట. రోమన్ లిపిలో సులభంగా అర్థం చేసుకోవచ్చు మనము. పలక అనే వర్డ్ ఉంది. చూడండి ఎలా రాసాడు? పలక ప్+ఆ+ల్+ఆ+క్+ఆ. అంటే మన ఒక హల్లు ఉందనుకోండి. దానికి ఏమవుతుంది? దాన్ని విడదీసి ఒక అక్షరాన్ని మనం శబ్దాలుగా విడదీస్తామనమాట. పలక. ఇది రోమన్ లిపి. ఇప్పుడు మనము హల్ అంటే కాన్సనెంట్ కదా! సి. సివి ఈ రూపంలో ఉందనమాట. సాధారణంగా ఈ పదాల నిర్మాణం కింది క్రమాల్లో ఉంటుంది చూడండి. సివిలో ఉంటుంది, సిసివిలో ఉంటుంది, సిసిసివిలో ఉంటుందన్నమాట. ఇదే భాష యొక్క మూల రూపం. సివి నిర్మాణ ప్రక్రియ అనమాట. ఇక్కడ చూడండి, బడి ఇచ్చాడు, సివి రూపంలో ఉంది. తలుపు సివి రూపంలో ఉంది. పలక సివి రూపంలో ఉంది. ఎక్కువసేపు పలికే ధ్వని రూపాలే అచ్చులనమాట. ఓవెల్స్ ఇక్కడ సి అని ఇచ్చాడు, తప్పు. అయితే తక్కువ సమయంలో పలికే ధ్వని రూపాలే హల్లులు. ఇక్కడ కాన్సనెంట్స్ వి ఇచ్చాడు కానీ కాన్సనెంట్స్ అండి. 2 లేదా 3 హల్లుల ధ్వనులు కలిపి అక్షరం ఏర్పడవచ్చు. కానీ 4 హల్లుల ధ్వనులు వరుసగా వచ్చే పదాలు ఏ భాషలోనూ ఉండవన్నమాట. కారణం వాటిని ఏకమొత్తంగా పలకలేకపోవడమే. కొన్ని సందర్భాల్లో మనం పలికే శబ్దాలు అచ్చుల నుండి హల్లుల రూపంలోకి మారుతూ ఉంటాయి కదా! పిల్లలు నిద్రపోయినప్పుడు తప్ప అన్ని సందర్భాల్లో భాషను వినియోగిస్తూ ఉంటారు. 3 సంవత్సరాల పిల్లలు పాప, బాబా, మామ మొదలైన పదాలను సులభంగా పలకడానికి కారణం వాటి మధ్య ఒకే రకమైన ఉచ్చారణ ఉండడము. పిల్లలు ప, బ, మా శబ్దాలను ఏ సందర్భంలో ఎలా పలకాలో అలాగే పలుకుతారు. ఇక్కడ చూడండి, కావర్గ శబ్దాలు పూర్ణ బిందువుతో అనుస్వారం కూడినప్పుడు ఇన్యా శబ్దంతోనూ, చావర్గం జ్ఞా శబ్దంతో, టావర్గం అనా శబ్దంతో, తావర్గం నా శబ్దంతో, పావర్గం మా శబ్దంతోనూ శరీరంలో మాట్లాడడానికి పనికొచ్చే అవయవాలు జంతువులలోనూ మానవుల్లోనూ ఉన్నాయి. కానీ జంతువులు మాట్లాడలేవు. కానీ మనుషులు మాట్లాడడానికి కారణం భాషను మాట్లాడే శక్తితో మానవుడు పుట్టడమే కదా! ఇప్పుడు ఇక్కడికి భాష నిర్మాణం అయింది. ఇప్పుడు భాష లిపి గురించి చూద్దాము మనము. అక్షరం అంటే క్షరం లేనిది, అంటే నాశనం లేనిదని అర్థం. అక్షరం శాశ్వతంగా ఉంటుంది. ధ్వని లేఖన రూపం పొంది లిపిగా పిలువబడుతుందన్నమాట. అక్షరాల ధ్వని సంకేతాన్ని లిపి అంటాం మనం. భాష ప్రాథమిక వ్యవహారం ఏంటి? లిపి. భాషణాన్ని అక్షరబద్ధం చేయడం ద్వారా లిపి ఏర్పడుతుంది. ఒక భాషకు దాని లిపికి మధ్య అంతర్గత సంబంధం అంటూ ఏదీ లేదు. ఒక లిపి ఆ భాష వ్యక్తీకరణకు ఉపయోగపడుతుంది. చూడండి, ఒక భాషకు దాని లిపికి మధ్య అంతర్గత సంబంధం ఉందా? కానీ ఇక్కడ లేదని చెప్తున్నాడు. మనమైతే ఉందనే కదా పెడతాము ఎగ్జామ్లో. ఒక లిపి ఆ భాషా వ్యక్తీకరణకు ఉపయోగపడుతుందన్నమాట. వాస్తవానికి ప్రపంచ భాషలన్నింటికి ఏదో ఒక లిపిలో రాయొచ్చు. అట్లే ఒక భాషను ఎన్నో లిపిలలో మార్పులు చేర్పులకు లోపల రాయవచ్చు. లిపి కన్నా ముందు నుండే భాష ఉంది. లిపి కానీ భాషా సాహిత్యాల అభివృద్ధిలో ఎలాంటి పాత్రను పోషించవు. సమాజంలోని వ్యక్తులు, పెద్దలు, రాజకీయ వర్గాల వారి ఉపయోగంపై ఆ భాషా లిపి ఆధారపడుతుంది. ఈ భావనలతో అధికారంలోకి వచ్చిన వారిని బట్టి లిపులు మారుతాయని అర్థం చేసుకోవచ్చు. ఒక కాలంలో పర్షియన్, అరబిక్ స్క్రిప్ట్లో ఉన్న భాషలు ఈనాడు దేవనాగరి, గురుముఖి లేదా రోమన్ లిపిలో రాయబడుతున్నాయి. ఈనాటి కాలంలో ఉర్దూ పద్య సంపద అంటే పెర్సో, అరబిక్ లిపిలోను, దేవనాగరి మరియు రోమన్ లిపిలోనూ లభిస్తుందన్నమాట. సంబాలి భాష 5 రకాల లిపిల్లో రాస్తున్నారు. సంబాలి భాష ఎన్ని రకాల లిపిలో రాస్తున్నారు? 5 రకాల లిపిల్లో రాస్తున్నారు. ఇక్కడ లిపి పరిణామక్రమం చూద్దాము. భాష ముఖ్యంగా ధనాత్మకమైనది, ధ్వన్యాత్మకమైనది. ధనాత్మకం కాదు,
భాష ముఖ్యంగా ధ్వన్యాత్మకమైనది. ధ్వనులను సూచించేది లిపి. భాషలు పుట్టిన తర్వాత చాలా ఏళ్లకు లిపులు పుట్టాయి. ఇప్పటికీ లిపి లేని ఆటవిక భాషలు వేల కొలది ఉన్నాయన్నమాట మనకి. ఇప్పటి విద్యా విధానంలో లిపి నేర్చుకోవడం ఎంత ప్రధాన స్థానాన్ని ఆక్రమించిన భాషకి లిపి కన్నా ధ్వని ముఖ్యమని గ్రహించాలి. ఏ భాషకైనా లిపి అసమగ్రమైనది. భాషకి దానికి రాయడానికి ఉపయోగించే లిపికి సహజ సంబంధం లేదు. భాష యొక్క ప్రాథమిక వ్యవహారం ఏంటి? లిపి. భాషకి లిపి కన్నా ముఖ్యమైనది ధ్వని. ఓకేనా? లిపి చిత్రాల నుండి పుట్టింది. చిత్రలిపి మొదట మొదట పదలిపిగా మారింది. పదలిపి చాలా భాషల్లో అక్షరలిపిగా మారింది. అక్షరలిపిని అచ్చులకు, హల్లులకు ప్రత్యేకమైన గుర్తులు ఏర్పాటు చేసి ధ్వనిలిపిని మొదట గ్రీకులు సాధించారనమాట. రాతలోను చదవడంలోను సౌలభ్యానికి ధ్వనిలిపి అనేది పరాకాష్ట అనమాట. ఫస్ట్ చిత్రాలిపి, తర్వాత పదలిపి, అక్షరలిపి, అచ్చులు, హల్లులు, ధ్వనిలిపి, ఇలా పరిణామక్రమం అనేది జరిగింది. మనకి తెలుగు లిపి పరిణామక్రమం ఎలా జరిగిందో చూద్దాం ఇప్పుడు. శాతవాహనుల కాలంలో గుహలలో, కొండల మీద, స్తంభాల మీద చెక్కించిన శాతవాహనుల ద్వారా ఉన్న లిపిని మనం ఏమంటాము? బ్రహ్మలిపిగా పిలుస్తామన్నమాట. తెలుగునాడును పాలించిన శాతవాహనులు ప్రాకృత భాషలో శాసనాలు చేసేవాళ్ళు. మనము వాళ్ళు చెక్కించిన శాసనాలు ఏ భాషలో ఉండేవి? బ్రహ్మలిపిలో ఉండేవి. అయితే వీళ్ళు శాసనాలు ఏ భాషలో వేయించేవాళ్ళంట? ఆ లిపిని మనం బ్రహ్మలిపి అంటాము. అయితే శాతవాహనులు శాసనాలేమో ప్రాకృత భాషలో వేయించారు. ఆ శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తాయి అన్నమాట. ఇవి బ్రహ్మలిపిలోనే ఉన్నాయి. సాలంకాయనులు బ్రహ్మలిపిలో మార్పులు తెచ్చారు. ఇప్పుడు మనం వాడుతున్న తలకట్టు వీళ్ళ కాలంలో అడ్డగీతగా ఉండేదన్నమాట. విష్ణు కుండినులు చేసిన మార్పుల వల్ల బ్రహ్మలిపి రూపం చాలా మారిపోయింది. విష్ణుకుండల కాలంలో అక్షరాలపై అడ్డుగీతలు అధికంగా కనిపిస్తాయి అన్నమాట. వీళ్ళ కాలంలోనే ద్రావిడ భాషకు సంబంధించిన బండిరా అనే విచిత్రమైన ధ్వనిగల అక్షరం శాసనాల్లో కనిపిస్తుంది. ఈ అక్షరం తర్వాత డా, రా, లా, బండిరా మొదలైన రూపాలు పొందిందనమాట. 7వ శతాబ్దిలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన చాళుక్యులు తెలుగు భాషలో శాసనాలు చేయించారు. వీళ్ళ కాలం నాటి లిపి తెలుగు, కన్నడ భాషల కలగలుపుగా ఉండేదన్నమాట. పశ్చిమాంధ్ర ప్రాంతాన్ని పరిశీలించిన చోళులు సైతం తెలుగు లిపిలో శాసనాలు వేయించారు. ఈ రాజవంశానికి చెందిన ఎరికల ముత్తురాజు అనే పాలకుడు వేయించిన శాసనం ఎర్రగూడిపాడులో లభించింది. ఇదే మనకు లభించిన తెలుగు తొలి శాసనం అనేది ఎరికల్ ముత్తురాజు అనే పాలకుడు వేయించిన శాసనం మనకి తొలి తెలుగు శాసనం అనమాట. ఎక్కడుంది ఇది? ఎర్రగూడిపాడులో ఉందన్నమాట. తర్వాత నన్నయ్య వేంగి చాళుక్య లిపిలో భారతం రాశాడు. నన్నయ్య ఏ లిపిలో మనకి భారతం రాశాడని చెప్పేసి మనకి ప్రీవియస్ బిట్ ఇచ్చాడండి. ఇది వేంగి చాళుక్య లిపిలో రాశాడు మనకి భారతం అనేది. నన్నయ్య తర్వాత తెలుగు, కన్నడ లిపులు వేరువేరుగా ఏర్పడ్డాయి. తెలుగు లిపి గుండ్రంగా మారింది. కాకతీయుల కాలం నాటికి తెలుగు లిపికి తనదైన రూపం ఏర్పడింది. క్రమ పరిణామంలో భాగంగా అక్షరాల రూపురేఖలు మారడం, అక్షరాలు రాయడంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. శ్రీనాథుడి కాలం నాటి లిపి నేటి తెలుగు లిపికి కొంత సన్నిహితంగా ఉందన్నమాట. విజయనగర రాజులు తెలుగు లిపిలో శాసనాలు వేయించారు. వీళ్ళు తెలుగు లిపికి ప్రాధాన్యం ఇచ్చారనమాట. వీళ్ళ కాలం నాటి లిపి ఇప్పటికీ మన లిపితో సరిపోతుంది. చ, జ అక్షరాలలో దంత్యోచ్చరణ కోసం ఉంచిన గుర్తు బ్రౌన్ చేర్పించినట్లు గుర్తించారు. చ అక్షరాలతో దంతోచ్చరణ కోసం ఉంచిన త అనే గుర్తు ఎవరు చేర్పించారు? బ్రౌన్ అనే వ్యక్తి చేర్పించారు అనమాట. ప్రాచీన కాలంలో ఉన్న అరసున్న 16వ శతాబ్దానికి ముందు లేదు. ఆ తర్వాత పండితులు తేల్చి పలకబడే ఆ అనుస్వరానికి బదులు అర్ధానుస్వరము చేర్చి ఉండవచ్చు అనమాట. మనము ఈ భాష యొక్క ప్రయోజనాలు ఏంటి మరి? మానవుడు ఈ ప్రపంచంలో ప్రాణులన్నింటిలో